and a very good morning to all the medicos over there. సో నీట్ ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ అయిపోయాయి. అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు నీట్ ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేసేసారు. సో అందరూ చాలా సీరియస్గా ప్రిపేర్ అయిపోతున్నారు నీట్ ఎగ్జామ్కి. అయితే ఈ మధ్యలో బోల్డ్ అనే బోల్డ్ అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ సోషల్ మీడియా లైక్ వాట్సాప్స్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా క్విక్గా కొన్ని సర్క్యులర్స్ అనేవి సర్క్యులేట్ అయిపోతున్నాయి. సో ఈ సర్క్యులర్స్ వల్ల స్టూడెంట్స్ ఎవరైతే చాలా సీరియస్గా నీట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం గందరగోళంలో పడుతున్నారు. ఇప్పుడు ఈ సర్క్యులర్ కరెక్టా రాంగా, ఇది నమ్మాలా వద్దా? యూజువల్గా వచ్చే సర్క్యులర్స్ అన్నీ కూడా అఫీషియల్గా ఎన్టీఏ నుంచి వచ్చింది, ఎన్ఎంసీ నుంచి వచ్చింది అని చెప్పేసి సర్క్యులర్స్ మనకి రొటేట్ అవుతున్నాయి. సో ఇవి నిజమా కాదా, నమ్మాలా వద్దా? అయితే ఎప్పటికప్పుడు మనము క్లారిఫికేషన్ అనేది ఇస్తున్నాము. సో ఇప్పుడు కూడా నిన్నటి నుంచి లాస్ట్ 2 days కాదు, May 6th యాక్చువల్గా సెప్టెంబర్ 6th ఒక సర్క్యులర్ అనేది చాలా ఎక్కువగా ఈవెన్ టీచర్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఇన్స్టాల్లో షేర్ చేయడం జరిగింది. చాలా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది ఎన్టీఏ దగ్గర నుంచి. అండ్ ఫైనల్ సిలబస్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, రెడ్యూస్ అయిపోయింది సిలబస్. సో ఆ సిలబస్ రెడ్యూస్ అయిన సిలబస్ ఇప్పుడు చదవాలా వద్దా, చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ దూరం చేయడం కోసం అసలు సిలబస్ నిజంగా రెడ్యూస్ అయ్యిందా లేదా, ఒకవేళ రెడ్యూస్ అయితే ఏది వదిలిపెట్టేయాలి, ఏది చదవాలి? సో నేను ఫిజిక్స్కి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే గనక ఇది మీకు కనిపించే అఫీషియల్గా వచ్చిన పబ్లిక్ నోటీస్ ఏదైతే మీకు సర్క్యులేట్ అవుతుందో, ఓకే, ఇది మీ పబ్లిక్ నోటీస్. సో ఇది మీరు చూస్తే కనుక ఎన్ఎంసీ నుంచి అఫీషియల్గా వచ్చింది అని చెప్పేసి ఈ సర్క్యులర్లో కనిపిస్తోంది. డేట్ కూడా చూడండి, October 6th. ఎస్, October 6th రిలీజ్ అయింది అఫీషియల్గా. ఎన్ఎంసీ వాళ్ళు రిలీజ్ చేశారు అని చెప్పేసి పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ నోటిఫైడ్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ టు ద అస్పైరింగ్ క్యాండిడేట్స్ దట్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, an autonomous body under National Medical Commission, has finalized the NEET UG 24 syllabus. సో చాలామంది సిలబస్ రెడ్యూస్ అయిపోయింది, కొత్త ఎన్సీఆర్టీ, న్యూ ఎన్సీఆర్టీ, ఓల్డ్ ఎన్సీఆర్టీ, ఇలాంటి కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. సో అది మనం ఒకసారి ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుందాం. సో నేను ఫిజిక్స్ గురించి మాట్లాడతాను. ఫిజిక్స్లో ఏమైనా సిలబస్ రెడ్యూస్ అయ్యిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అఫీషియల్లా కాదా అనేది పక్కన పెట్టే ముందు అసలు ఓకే, ఈ నోటీస్ ప్రకారం ఫిజిక్స్లో ఏమైనా సిలబస్ రెడ్యూస్ అయిందా, రెడ్యూస్ అయితే ఆ టాపిక్స్ని వదిలేయాలా వద్దా, ఇది మనం ఒక్కసారి చూద్దాం. సో ఫిజిక్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్, ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్, లీస్ట్ కౌంట్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్, అసలు ఏది ఈ లెసన్లోంచి అయితే ఏది డిలీట్ అవ్వలేదు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. కైనమెటిక్స్లోకి వద్దాం. కైనమెటిక్స్లో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, పొజిషన్ టైమ్ గ్రాఫ్, స్పీడ్, వెలాసిటీ, యూనిఫామ్, నాన్ యూనిఫామ్, పొజిషన్ టైమ్ గ్రాఫ్స్, రిలేషన్ ఫర్ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్. సో మొత్తం అన్నీ ఉన్నాయమ్మా చూడండి. ఇందులో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, వెక్టార్స్ ఉంది, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉంది, స్కేలార్ వెక్టార్ ప్రొడక్ట్ ఉంది, యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటి, రిలేటివ్ వెలాసిటీ, మోషన్ ఇన్ అ ప్లేన్, ప్రొజెక్టైల్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఏది డిలీట్ కాలేదు కైనమెటిక్స్లో కూడా. లాస్ ఆఫ్ మోషన్ చూడండి, ఫోర్స్, ఇనర్షియా, న్యూటన్స్ ఫస్ట్ లా, మొమెంటమ్, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా, ఇంపల్స్ కూడా ఉంది చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఉంది, ఈక్విలిబ్రియం ఆఫ్ కాంకరెంట్ ఫోర్సెస్ ఉంది, అంటే లామీస్ థీరం, ఇది కూడా మనం చెప్పుకున్నాము. స్టాటిక్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంది, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంది, రోలింగ్ ఫ్రిక్షన్ ఉంది, డైనమిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్, సెంట్రిపీటల్ ఫోర్స్. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో కూడా ఏది డిలీట్ కాలేదు, మొత్తం అన్నీ యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాయి. వర్క్ పవర్ ఎనర్జీకి వచ్చేటప్పటికి వర్క్ డన్ బై కాన్స్టాంట్ ఫోర్స్, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ రెండు ఉన్నాయి, కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఉన్నాయి, వర్క్ ఎనర్జీ థీరం ఉంది, పవర్ ఉంది. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అ స్ప్రింగ్ ఉంది, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, వర్టికల్ సర్క్యులర్ మోషన్, ఎలాస్టిక్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్స్ ఇన్ 1 dimension and 2 dimension, అంతా ఉంది. వర్క్ పవర్ ఎనర్జీలో కూడా ఏది డిలీట్ కాలేదు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక రొటేషనల్ మోషన్లో కూడా ఏది డిలీట్ కాలేదు.
గ్రావిటేషన్లో కూడా శాటిలైట్స్ ఆర్బిటాల్ వెలాసిటీ, టైం పీరియడ్, ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ఏది డిలీట్ కాలేదు. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, దీంట్లో కూడా మనకి ఏది డిలీట్ కాలేదు. చూడండి మొత్తం ఎలాస్టిక్ బిహేవియర్, స్ట్రెస్ స్ట్రెయిన్, హుక్స్ లా ఉంది, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, విస్కాసిటీ, స్టోక్స్ లా, బెర్నౌలీస్ ప్రిన్సిపల్, సర్ఫేస్ ఎనర్జీ, సర్ఫేస్ టెన్షన్. సో ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయమ్మా. టర్బ్యులెంట్ ఫ్లో, క్రిటికల్ వెలాసిటీ, అసలు ఏమీ లేనిదేదీ లేదు. మొత్తం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, క్యాలరీమెట్రీ, చేంజ్ ఆఫ్ స్టేట్, హీట్ టెంపరేచర్, థర్మల్ ఎక్స్పాన్షన్. సో ఇది మొత్తం సాలిడ్స్ లిక్విడ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లిక్విడ్స్ అంటే థర్మల్ ప్రాపర్టీస్ అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ రెండు వస్తాయి. సో మొత్తం అన్నీ కలిపేశారు ఇందులో. సో ఏది డిలీట్ కాలేదమ్మా, ప్రతిదీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది. థర్మోడైనమిక్స్ మీకు తెలుసు, జీరోత్లో ఉంది, హీట్, వర్క్, ఇంటర్నల్ ఎనర్జీ ఉంది, ఫస్ట్ లా ఉంది, ఐసోథర్మల్ అడియాబాటిక్ ప్రాసెస్ ఉన్నాయి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటి ఐసోథర్మల్ అడియాబాటిక్ ప్రాసెస్లే ఉన్నాయి అంటే ఐసోబారిక్ ఐసోకోరిక్ లేవా అని. కాదు, నీకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనే పేరు ఉంది అంటే దాంట్లో అన్ని రకాల ప్రాసెస్లు ఇన్వాల్వ్ అవుతాయి. సో ఏది డిలీట్ కాలేదు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా మొత్తం అన్ని కాన్సెప్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, ఎన్సీఆర్టీలో ఆసిలేషన్స్ వేవ్స్ కలిపి ఉంటుంది. మన స్టేట్ సిలబస్లో అయితే ఆసిలేషన్స్ వేవ్స్ సెపరేట్గా ఉంటాయి, బట్ ఎన్సీఆర్టీలో కలిపి ఉంటుంది. దీంట్లో కూడా ఎక్కడ ఏది డిలీట్ కాలేదమ్మా, మొత్తం అన్నీ ఉన్నాయి. చూడండి బీట్స్ ఉంది, ఓకే. సో మొత్తం అన్నీ ఉన్నాయి. ఇందులో మనకి లాంగిట్యూడినల్, ట్రాన్స్వర్స్ వేవ్స్, స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్స్, డిస్ప్లేస్మెంట్, ప్రోగ్రెసివ్ వేవ్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్, రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్. అయితే మీకు ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ కనిపించట్లేదు, అవునా? వేవ్స్ అండ్ స్ట్రింగ్స్, ఆర్గాన్ పైప్స్, ఫండమెంటల్ మోడ్ అండ్ హార్మోనిక్స్ ఇంతవరకు ఉంది. బీట్స్ కూడా ఇంక్లూడ్ అయింది, కానీ మీకు ఎక్కడ డాప్లర్ ఎఫెక్ట్ కనిపించట్లేదు. సో డాప్లర్ ఎఫెక్ట్ డిలీటెడా, వదిలేసేయాలా? కాదు. ఎప్పుడైతే మీకు ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ కనిపిస్తుందో, డాప్లర్ ఎఫెక్ట్ అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ మీద కూడా బేస్ అయిన కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో డాప్లర్ ఎఫెక్ట్ వదిలిపెట్టేసేయాలా అంటే లేదు. ఫిజిక్స్ టీచర్గా నేనైతే మాత్రం ఖచ్చితంగా డాప్లర్ ఎఫెక్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ అనేది కొంత పార్ట్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్ కాబట్టి. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్కి వస్తే కులుమ్స్ లా దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, మొత్తం డైపోల్, టార్క్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్, గాస్ లా మొత్తం అంతా ఇంక్లూడ్ అయి ఉంది. కరెంట్ ఎలక్ట్రిసిటీలోకి వచ్చేటప్పటికి VI క్యారెక్టరిస్టిక్స్, ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీ, పవర్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ, కండక్టివిటీ, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్, టెంపరేచర్ డిపెండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇది కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఇంటర్నల్ రెసిస్టెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్. అయితే ఇందులో మీకు కలర్ కోడింగ్ కనిపించట్లేదు. సో కలర్ కోడింగ్ అనేది డిలీటెడ్ అనేది కన్ఫర్మ్ చేయగలమా అంటే లేదు, బికాస్ రెసిస్టర్స్ అనేది చదివినప్పుడు ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కలర్ కోడింగ్ అనేది ఉండాలి. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇందులో కలర్ కోడింగ్ అనేది డిలీటెడ్ చేయక్కర్లేదు అని, బట్ నో, కలర్ కోడింగ్ అనేది రెసిస్టెన్స్లో ఒక పార్ట్. సెపరేట్గా చెప్పినా చెప్పకపోయినా కలర్ కోడింగ్ అనేది మనం తెలుసుకోవాలి. అలాగే దీంట్లో గ్రౌండింగ్ అండ్ ఎర్తింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇది రిమూవ్ చేసేసారు అని చెప్తున్నారు. కానీ ఒక సర్క్యూట్ని మీరు నేర్చుకుంటున్నప్పుడు, రెసిస్టర్స్ కాంబినేషన్ నేర్చుకుంటున్నప్పుడు గ్రౌండింగ్ అండ్ ఎర్తింగ్ లేకుండా అసలు మనకి కాన్సెప్టే కంప్లీట్ కాదు. సో గ్రౌండింగ్ అండ్ ఎర్తింగ్ మీద సెపరేట్గా ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ ఉపయోగించకుండా ప్రాబ్లమ్స్ చేయలేం. సో డిలీటెడ్ టాపిక్స్ అనే పేరు అయితే పెట్టారు, కానీ ఆ టాపిక్స్ని చదవకుండా మిగతా టాపిక్స్ని కంప్లీట్ చేయడం కష్టం. కాబట్టి డిలీటెడ్ టాపిక్స్ అనేది ముందు మీ మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి. బికాజ్ ఎక్కడా కూడా డిలీటెడ్ టాపిక్స్ అనేవి పెద్దగా లేవు, ఉన్నా కూడా అవి ఎఫెక్ట్ చేయవు. బికాజ్ ఆ డిలీటెడ్ టాపిక్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ప్రజెంట్ టాపిక్. సో ఇక్కడ ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా చూసుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎందులోనూ ఏది డిలీట్ కాలేదమ్మా, మొత్తం అంతా ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఎక్స్రేస్, గామా రేస్, అప్లికేషన్స్ ఆఫ్ EM వేవ్స్, డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ప్రతిదీ ఉంది. ఆప్టిక్స్లో కూడా మొత్తం చూడండి, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్, మ్యాగ్నిఫికేషన్, మొత్తం మ్యాగ్నిఫైయింగ్ పవర్స్,
సింపుల్గా ఉందమ్మా. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో ఏది డిలీట్ కాలా. ఆటమ్స్ అండ్ న్యూక్లియైలో కూడా మొత్తం ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ నుంచి న్యూక్లియర్ ఫిషన్, ఫ్యూజన్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే సెమీ కండక్టర్ డివైసెస్, దీంట్లో కూడా చూడండి మీకు సెమీ కండక్టర్స్ ఉన్నాయి, డయోడ్స్ ఉంది, ట్రాన్సిస్టర్ ఉండాలి. ఓకే, దీంట్లో ట్రాన్సిస్టర్ అనే పదం కనిపించట్లేదు, బట్ ట్రాన్సిస్టర్ అనేది వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్ కాబట్టి ట్రాన్సిస్టర్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, బట్ ట్రాన్సిస్టర్ అనేది చదవాల్సిందే. లాజిక్ గేట్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ కూడా ఉంటాయి కదా మనకి. సో ఇదంతా కూడా సిలబస్ మీరు ఒకసారి చూస్తే ఇందులో డిలీటెడ్ సిలబస్ అంటూ ప్రత్యేకంగా ఏమీ కనిపించట్లేదు, లేనివి లేవు అనుకోవాలి. కానీ నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. నేను ఇది కాకుండా, బికాజ్ ఇది ఎన్ఎంసి వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ నోటీస్, సో ఎన్ఎంసి అఫీషియల్ నోటీస్కి వెళ్ళి చూద్దాం. ఎన్ఎంసి అఫీషియల్ నోటీస్కి వెళ్ళి ట్రై చేయడానికి ఓపెన్ చేస్తే మీ అందరికీ తెలుసు కదా, గూగుల్లోకి వెళ్ళి www.nmc.org.in వెళ్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైటే ఓపెన్ కావట్లేదు. మీకు ఎవరికైనా సైట్ ఓపెన్ అయితే కనుక వీ కెన్ రిలై ఆన్ దిస్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైటే ఓపెన్ కావట్లేదు. ఒకవేళ సైట్ ఓపెన్ అయితే కనుక అప్పుడు కానీ మనం కన్ఫర్మ్ చేయలేం. సో ఇక్కడ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. సో ఇది అఫీషియల్గా నిజంగానే ఎన్ఎంసి నుంచి వచ్చిన సర్క్యులరా, ఇది కూడా నమ్మశక్యంగా లేదు. బికాస్ నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేశాను, రాంగ్ సర్క్యులర్స్ అయితే మనకి ఫేక్ సర్క్యులర్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో అసలు పడద్దు. బికాస్ ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయితే దానిలో మనకి తెలుస్తుంది నిజంగా ఎన్ఎంసి నుంచి వచ్చిందా రాలేదా అనేది. అప్పటి వరకు డిలీటెడ్ టాపిక్స్ అనేవి అసలు మీరు ఇప్పుడే చూశారు, డిలీటెడ్ టాపిక్స్ అనేవి పెద్దగా లేనే లేవు. ఒకవేళ ఏదైనా చిన్న టాపిక్ డిలీట్ అయినా ఆ టాపిక్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ప్రజెంట్ టాపిక్స్. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏమీ పెట్టుకోవద్దు, ఎలాంటి ఆందోళన పడద్దు. ఇప్పుడు ఏంటి డిలీట్ అయింది, చదవాలా వద్దా, ఏం సిలబస్ డిలీట్ అయింది, నేను ఆల్రెడీ డిలీటెడ్ ఫినిష్ చేస్తానే ఏంటి, నా టైం వేస్ట్ అయిపోయిందా అంటే ఇలాంటివి ఏమీ వద్దమ్మా. ఒక్కటే గోల్ పెట్టుకోండి. ఇంకా చాలా తక్కువ టైం ఉంది మీకు, లెస్ దాన్ 200 days టైం ఉంది. కాబట్టి ఈ 200 daysలో లెస్ దాన్ 200 అనుకోండి, బట్ మినిమం ఈ ఉన్న డేస్ని నేను ఎలా ఉపయోగించుకోగలను, ఎంత బాగా కన్స్ట్రక్టివ్గా ప్రిపేర్ అవ్వగలను, దీని మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇలాంటి రాంగ్ ఫేక్ సర్క్యులర్స్ని నమ్మద్దు. ఒకవేళ ఏదైనా నిజంగానే అఫీషియల్గా జరిగితే మేమున్నాము, మేము మీకు ఎప్పుడూ అప్డేట్ ఇస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు ఇదంతా చెప్పింది కానీ నీట్గా అసలు ప్రిపరేషన్ జరుగుతుందా వేదాంతులో? ఎస్, వేదాంతులో నీట్ వాళ్ళకి త్వరలోనే ఒక వెరీ 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 గుడ్ న్యూస్ మీరు వింటారు. చాలా త్వరలో అంటే వితిన్ డేస్ స్పాన్, వితిన్ ఫ్యూ డేస్, ఒక 2-3 daysలోనే మీరు ఒక గొప్ప చాలా ఉపయోగపడే న్యూస్ని వింటారు. సో గెట్ రెడీ, వేదాంతుతో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోండి. థ్యాంక్ యూ ఆల్.